నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. కొండా సురేఖ రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి, తనను తాను ఫైర్ బ్రాండ్గా చెప్పుకునే మహిళా నాయకురాలు. ఆ బ్రాండ్ను నిలుపుకునేందుకు ఎవరి మీదనైనా తన నోటితో విరుచుకుపడుతుంటారు. విప్లవ ఉద్యమ రాజకీయాలకు నిలువైన వరంగల్ జిల్లా నుంచి వచ్చిన ఆమె తన రాజకీయ ప్రస్థానం కూడా వాటి నుంచే మొదలుపెట్టానని చెప్తుంటారు. కానీ ఆమె మాటలు విన్నా, ఆమె వ్యవహార శైలిని దగ్గర నుంచి గమనించిన ఆ ఆనవాళ్లు ఏవీ కనిపించవు. కొండా మురళి రాజకీయ అరంగేట్రం గురించి వాళ్ళ సొంతూరు వంచనగిరిలో కథలుగా చెప్తారు. సర్పంచ్ పదవికి తనకు వ్యతిరేకంగా ఎవరైనా నామినేషన్ వేస్తే కాల్చి చంపుతానని అక్కడ ఉన్న ఓ కుక్కను కాల్చి చంపిన విషయం ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. షాయంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన కొండా సురేఖ తన భర్తకు ప్రాణభిక్ష పెట్టాలని నిండు అసెంబ్లీలో కొంగుచాచి అడిగి ఆనాడు రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న రోజుల్లోనూ ఆమె మానుకోట రైల్వే స్టేషన్లో తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లతో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులను చెప్పలేని భాషలో మాట్లాడింది. సొంత పార్టీ వాళ్ళైనా ఎదుటి పార్టీ నేతలైనా తనకు ప్రత్యర్థులు అనుకుంటే ధమ్కీలు ఇవ్వడం ఆమెకు కొట్టిన పిండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజులకే పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డికి ఇలాగే ధమ్కీ ఇవ్వబోతూ బుక్కయ్యింది. కేటీఆర్పై రాజకీయ విమర్శలు చేసే క్రమంలో ఆమె మాట్లాడిన మాటలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయి. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని సమంతను అక్కినేని కుటుంబాన్ని రొంపిలోకి లాగింది. నాగార్జున సమంతల వ్యక్తిత్వ హననం చేసింది. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తనకు చేనేత మాల వేస్తే బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోల్ చేసిందని, తిండి నిద్ర లేకుండా చేసిందని శోకాలు పెట్టిన కొండా సురేఖ తాను మహిళననే విషయం మరచి సాటి మహిళలు కుటుంబాలపై విషం జిమ్మారు. ఒకే రోజు 2 సార్లు బజారు భాష వాడి రాజకీయ నాయకులు ఇంతలా దిగజారుతారా అనిపించుకున్నారు. తాను మహిళా లోకం మొత్తాన్ని అవమానిస్తున్నాననే సోయిని మరిచిపోయారు. తన వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నా, ఆందోళన చెందుతున్నా సురేఖ కనీసం విచారం వ్యక్తం చేయలేదు. పరిస్థితి చేయి దాటిపోతుందని పిసిసి అధ్యక్షుడే రంగంలోకి దిగితే తప్ప తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పేందుకు ఆమెకు మనసు రాలేదు. సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నా అని చెప్తూనే కేటీఆర్ను వదిలేది లేదని మంగమ్మ శపథం చేశారు. ఇప్పుడు ఆమె మంత్రి అన్న విషయం సురేఖ గుర్తించాలి. మంత్రి స్థానంలో ఉండి ఎదుటి వాళ్లపై విషం చిమ్మడం కాదు, సాక్ష్యాలుంటే చూపాలి. అవేవి సురేఖ దగ్గర లేవన్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు. అయినా ఈగో కోసం కేటీఆర్ను వదలబోనని చెప్తున్నారు. హైడ్రా విధ్వంసం, మూసి మురుగులో పీకల్లోతు కూరుకుపోయిన రేవంత్ను తాను ఒక్కరే కాపాడుతున్నానని చెప్పుకునే ప్రయత్నంలో కొండా సురేఖ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు అనే విషయాన్ని కొండా సురేఖ మర్చిపోతున్నట్టున్నారు.